టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత సెల్ ఫోన్లపై ధ్యాస తగ్గించుకుని న్యాయకుల పోరాటాల గురించి పుస్తకాలు చదవాలని హితవు పలికారు. అదే సమయంలో రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఫార్ములా ఈ కార్ కేసు నిర్వహణ సమయంలో కేటీఆర్ తప్పు చేశారని, ఆయన ముద్దాయిగా నిరూపించబడతారని, త్వరలో శిక్ష తప్పదని మహేష్ గౌడ్ హెచ్చరించారు. అంతేకాక మూసీ సుందరీకరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్ రేస్ లో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. రాష్ట్రం నుంచి కేంద్రంలో కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్నారు. నేను చాలా సందర్భంలో నేను కానీ మా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పలు ప్రశ్నలు కిషన్ రెడ్డి గారికి వేసాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు ఖచ్చితంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా మేము కాంగ్రెస్ అయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. చెప్పండి, నేను ఓపెన్ గా మీకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినారు ఈ 2 ఏళ్లుగా? అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ నిర్ణయం ఒకటేనని, బీసీలకు 42% రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మహేష్ గౌడ్ పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఈ ఇద్దరు నేతలు ఎన్ని నిధులు తీసుకొచ్చారో లెక్కలు చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరైన అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. మీ ద్వారా నేను కిషన్ రెడ్డి గారు మభ్యపెడుతున్నారు కానీ మీ ద్వారా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవర్ణకు చెందినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం కాబట్టి స్వాతంత్రం ముందు జరిగిన సర్వే 1930లో జరిగితే మళ్ళీ 2024లో దానికి శ్రీకారం చుట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి కుల సర్వే చేశారు. 2 చట్టాలు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ 2 చట్టాలు చేస్తే గవర్నర్ వారు కేంద్రానికి పంపితే ఇక్కడ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా ఇచ్చాం ఎన్నికల కోసం. ఈ 3 కూడా కేంద్రం దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ కూడా ఇంకొక చట్టం చేశాం అసెంబ్లీలో. ఈ 4 అంశం కూడా కేంద్రంలో ఎందుకు పెండింగ్ ఉంది? ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒక్క మెట్టు దిగి నిజంగా బీసీలకి న్యాయం చేయాలనుకుంటే, బీసీలకి ఫలాలు అందుతుంటే నోటికాడికి వచ్చిన ముద్ద తలదన్నుతున్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రభుత్వం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే తలంపుతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలతో సత్సంబంధాలు ఉండి రేపు గెలిచేటటువంటి సత్తా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. వారు, మేము, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి చెందిన నాయకులు అందరూ సంప్రదించి